ఫలభరితంగా మారిపోయింది. మొదటి బాధ ఏంటంటే సొంత వారు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు, నిషేధించారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరినీ, నీకు ఏం పని రాదు, నీ వల్ల ఏం కాదు, నువ్వు చేసుకొని బ్రతకలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు సంపాదించలేవు, నువ్వు కుటుంబాన్ని పోషించుకోలేవు అని మన ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు అని ఉండవచ్చు. ఆ నిషేధించబడిన ఆ మాటలు నేను ఫలభరితం చేస్తాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ చెప్పండి. నువ్వు బ్రతకలేవు అన్నారు కదా, అనలేదా? ఎన్నోసార్లు మనల్ని అని ఉండొచ్చు, నువ్వు బ్రతకలేవు రా, వేస్ట్, నువ్వేం బ్రతుకుతావు, నువ్వేం పిల్లలను చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏం కాదు అని నీ ఇంటి వారు అన్నప్పటికీ కూడా నా దేవుడు దాన్ని ఫలభరితంగా నిన్ను మార్చివేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. ఆమేన్.